ఉండే వాళ్ళకి వచ్చిన మావాసదేవదేవి నువ్వు అన్న మాట ప్రకారంగా ధనము తీసి అదిగో బాయిలోన తీసిందమ్మా బిడ్డనెత్తుకొని బిడ్డ పుల్లవాన ఏడుగురు కొడుకుతో నాకు చక్కని బిడ్డ కలిగిందో అనుకున్నా చేతి కొడుకులు కావాలి కన్నీళ్ళు తీసేది బిడ్డలు కావాలి ఎత్తుకమ్మ కొడుకులు కావాలి ఏడు చేతి బిడ్డలు కావాలి బిడ్డన బాబ కట్టింది తల్లి ఊరు పల్లె గంటల కలిగిందా జల్వరామసి నా బిడ్డ పేరు పెట్టువాను వచ్చిన బ్రాహ్మణయ్య పంచంగాల గడ్డ బాలల్ల కలిగనమ్మా రామ రామ కోదన్న రాముడా
రామరామయ్య జగనందలపురం ఏలేడు వాడవు నీ పేరు వెంకటరెడ్డి నీ భార్య పేరు సత్యవతి దేవి నాయన ఒకరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులయ్యా పెద్ద కొడుకు అప్పిరెడ్డి రామిరెడ్డి రంగారెడ్డి బాలరెడ్డి బసంత రెడ్డి వాడు అశోక్ రెడ్డి అతనికంటే చిన్నవాడు కొడుకు రచనాకరయ్యా 7 అన్నదమ్ముల తోడ పుట్టింది అలా ఆడవిల్ల అంజమ్మ అంటే వచ్చిన బ్రాహ్మణయ్య ఆడబిడ్డ అంజమ్మని పేరు పెట్టినాడే బ్రాహ్మణులకు అవధానం గోదానం అన్నదానం వస్త్రదానం చిన్న చిన్న పంచులు సిరిదాలు దానం వేసి బ్రాహ్మణుల దాగరం పిల్లలు పండుగ అంటే 10 ఆశపడతారు కలిగిన సంసారం సముద్రం లాంటిది లేని వారి సంసారం మంట లాంటిది అంటారయ్యా ఏ మనిషికైనా బంగారం ఇస్తామంటే చాలంటారా వెండి ఇస్తారంటే చాలంటారా పిలిచి మీకు దేశిస్తారు అన్న పెట్టి అన్న తింటే బిడ్డ ఇంకేంటి అన్న వేసుకోమంటావా నాకు సాలనే అన్నదానం అంటారు బిడ్డ పేరు మీద చూడు ఊళ్ళ ప్రజలకు విలుసులుగా ఊళ్ళ ప్రజలకు అన్నదానం చేస్తానమ్మ కట్టిన కాడ కొడుకులు పల్లల్ల కొడుకు నీలావతి 7 మేడల్లా 7 మేడల్లా తల్లి సత్యవతి దేవి బిడ్డనంట బాబా కట్టుకొని నాని పడల జోల పడల వాడి పానాడుగా బిడ్డ అంజవని రవోతలే రాయనమ్మ అందుకే అంటారు చూసిన రావే బిడ్డను చూడు చాలా రేవుల నీలారి గోలవ కాడ వేరే నీళ్ళ తోడు వేసిందంట దానం పోసి రావే బిడ్డ అంజవాని బిడ్డను పక్కలేసి కొన్ని నిద్రపోతా బిడ్డ నిద్రపోతు అనుకున్నది కాదల్లి సత్యవతి దేవి చెరువుల మీద సిరిసాబరసింది తల్లి కన్నులా వినాశకాలానికి విపరీత హుతురు అంటారమ్మా అంటుకున్న సంగతి అక్కడ ఎవరికల్లా ఎవరికల్లా చూసేరా చూసి చిత్రగుప్తుని పిలిచినాడ బిడ్డ ఎవరో వచ్చేసి ఎవరో లెక్క సరి చూడమన్నాడట క్షేత్రగుప్తులు అయ్యా ఇక్కడ కాదు అక్కడ కాదు వీరు తిరుమలపురం తిరుమల కూడా సత్యశామరెడ్డి జగనందపురం వేలేదు రాజు వెంకటరెడ్డి కాతల్లిడు బాలా సత్యవతి దేవి వాళ్ళ 7 కొడుకులు కలిగి పెద్ద కొడుకు అప్పిరెడ్డి పెళ్లి చేస్తే కోట్లు నీళ్ళవ్వ ఉన్నది బిడ్డ కావాలి బిడ్డ కావాలని మునగని ఉండవలేదు మొక్కలు దేవుడు లేడు ఏ దేవుని గురి కలిగింది ఇలా చక్కర బిడ్డ ఆ బిడ్డ పేరు అంజామని పేరు పెట్టిల్లు అయ్యా తెల్లారి 22వ రోజులు ఇవాళ బాధపడ్డ జీవధానంలో పాల పాచం సిదలబట్టి గద బుధన వెళ్ళు మైసాబ దున్నపోతుమే కొరవ తీరినట పొడవారి పుట్టిరే పూలక నగురాల పుట్టిండమ్మా పండుగల తల్లి
రాయవలోకం పోదామంటాడు పండుకుల కాడ పసిపిల్ల తల్లి పచ్చి బాలంతరాలున్నా ఎవరో అన్నవా అయ్యా అన్నమాట నీ నోటికి వచ్చరా పల్లకాడ వెళ్ళట్టు నీతో ఎవరో కాస్తే మరదేవ కచ్చిర కాడ నా కొడుకుల బల్లలకి పశువులను తీసి వాళ్ళ చేతుల పెట్టినట్టు మంచములోన పచ్చి బాలంతరాలు ఊరి కొడుకులారా అప్పిరెడ్డి బాలరెడ్డి బసంతరెడ్డి ఆరోవాడ అశోకరెడ్డి అందరి కన్న చిన్నవాడ రతనాకరెడ్డి అన్నదమ్మ ఊరి
నీకేమనిపిస్తుంది అమ్మా నీ బాధ నాకు చెప్పవే అమ్మా కట్ట అడుగుతుందా నీ సుఖం అడుగుతుందా అన్నవురా అయ్యా తల్లి దాచిపోతే మన వల్ల తల్లి దొరుకుతుంది తోడుగా తోడ వచ్చా తోడవుతే తోడ దొరకదురా అయ్యా
వల్ల అంటారు రాయ్యా
కొడక ఆరుగురు అన్నలు కాదన్న నీ వదిలే కాదన్న కొడుకు నీ వెనక పుట్టిందిరా నీ ఎంగిలి సరిపాయ వదిలి పీకి బతికింది ఈ చెల్లె కొడుక ఎవరు కాదన్న ఈ చెల్లె పైనవని అమ్మరా చేతులు పెట్టిన కాళ్ళు మొక్కుదానమని అమ్మా చెల్లి ఎందుకు వస్తానో అన్నాడు ఆ తల్లి చూడు సత్యవాదేవి కోడళ్ళు పిలిచింది కోడలా నీరమ్మ ఇక పోతాను బిడ్డో ఏడుగురు కొడుకుల తోడరకు బిడ్డ కావాలని ఈ బిడ్డను కనుకున్నారే అవ్వ ఈ బిడ్డ కట్టమేమి చూసిన సుఖమేమి చూసినా కోడలా నీలమ్మ కన్నడ